హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టేక్స్ ఆర్ మెమరీస్ అండ్ మై నేమ్ ఇస్ టెరెన్స్. సో చాలా రోజుల తర్వాత నాకైతే ఒక ఐడియా అయితే వచ్చింది. అంటే ఒక కంటెంట్ చేద్దాం అనేసి అయితే నాకు ఒక థాట్ వచ్చింది. సో నేనైతే ఈ పాప్కార్న్ అమ్ముదాం అనేసి మనీ అయితే గెయిన్ చేద్దాం అనేసి ఒక ప్లాన్ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఈ పాప్కార్న్ వచ్చేసి నేను 10 రూపీస్ కి పర్చేస్ చేసిన మార్కెట్ లో. సో ఇప్పుడు నేను దీన్ని 20 రూపీస్ కి బయట పబ్లిక్ లో అమ్మేద్దాం అనేసి ఒక ప్లాన్ చేసి పెట్టుకున్నా. నాకైతే టోటల్ గా ఒక 20,000 నేను అమౌంట్ పాప్కార్న్ అమ్మేసి అమౌంట్ గెయిన్ చేద్దాం అనేసి ప్లాన్ పెట్టుకున్నాను అనమాట. ఒక 20,000 నేను సంపాదించాలి ఈ పాప్కార్న్ అమ్మేసి. సో ఇది ఎన్ని డేస్ కి పాసిబుల్ అవుతుంది అనేసి నాకైతే ఐడియా లేదు. అంటే నేనైతే రఫ్ గా ఒక 3 డేస్ అనుకున్నా. కాకపోతే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూద్దాం. ముందైతే ఈ వీడియో గిట్లా మీకు నచ్చినట్లయితే కంటిన్యూ చేస్తూ చూడండి. ఈ పాప్కార్న్ అమ్మేసి నేనైతే 20,000 సంపాదిద్దాం అనేసి అయితే ఒక ప్లాన్ వేసుకున్నా. సో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూద్దాము. ఈ రోజు అయితే నేను డే 1 గా ప్లాన్ చేసేసుకొని పెట్టేసుకున్నా. సో లెట్స్ గో. సో ప్లాన్ ప్రకారం వీక్లీ మార్కెట్ లోకి అయితే వెళ్ళినా. అక్కడ పాప్కార్న్ సేల్ చేసే పర్సన్ అయితే నాకు కనిపించిండు. సో ఆయన దగ్గరికి వెళ్ళేసి ఈచ్ పాప్కార్న్ ఎంత అనేసి అడిగితే 10 రూపీస్ చెప్పిండు. నేనైతే నాకు 50 కావాలని చెప్పాను. సో అతను అన్ని కూడా ప్యాక్ చేసి ఇచ్చేసిండు. 500 కి 50 ప్యాకెట్స్ అయితే మనకు ఇచ్చేసిండు. ఇవి తీసుకొని మనం రేపు మార్నింగ్ స్టార్ట్ చేసేద్దాం. అమ్మటం అయితే స్టార్ట్ చేసేసినాము. సెకండ్ సేల్ అయితే మన మిల్క్ వ్యాన్ లో ఉన్నటువంటి ఇద్దరు అన్న వాళ్ళకైతే అమ్మినా. కానీ వాళ్ళు 2 తీసుకుంటారు అనుకున్నా, ఒకటే తీసుకున్నారు. ఇంతలో ఒక బాబు వచ్చిండు. అన్న ఛానల్ పేరు ఏంటని అడిగిండు. నాతో ఒక సెల్ఫీ కూడా దిగిండు. మ్యాటర్ ఏంటంటే ఆయనే మన ఫస్ట్ కస్టమర్, కాకపోతే వీడియోలో రికార్డ్ కాలేదు అంతే. సెకండ్ పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయింది. ఈ కాక అయితే హైలైట్. పాప్కార్న్ తీసుకుంటాడేమో అనుకుంటే పెద్ద డైలాగ్ కొట్టిండు. అదేంటో మీరే వినండి. కొంటాడు అనుకున్నాను కానీ తీసుకోలేదు. అప్పుడైతే నాకు ఒకటి అర్థమైంది, రాంగ్ పర్సన్ తో పెట్టుకున్నా. ఇదంతా చూసిన పక్కకి ఉన్నటువంటి ఇంకొక అన్న కూడా తీసుకోడేమో అనుకున్నా. కానీ అన్న నవ్వుకుంటా ఫస్ట్ ఒకటి అన్నాడు, తర్వాత 2 తీసుకున్నాడు. మిస్ అయిన కాకది కూడా కవర్ అయిపోయింది అనమాట. పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. తర్వాత అన్న అయితే ఛానల్ పేరు ఏంటని అడిగాడు. సో నేను అది యూట్యూబ్ లో సర్చ్ చేసి చూపించిన. నెక్స్ట్ ఆటో వల్ల అందులో ఉన్న అన్న అయితే ఫస్ట్ తీసుకొని అన్నాడు. కాకపోతే నేను మన టాస్క్ కోసం మొత్తం చెప్పిన. అప్పుడు నవ్వుకుంటూ ఒకటి తీసుకున్నాడు. పేమెంట్ కూడా చేసేసిండు. తీసుకోరనుకున్న వాళ్ళేమో తీసుకుంటున్నారు. సో నాకైతే ఫుల్ జ్యూస్ వచ్చేసింది. అదే జ్యూస్తో నెక్స్ట్ సేల్ చేద్దాం అనుకుని ముందుకు వెళ్తుంటే మన మిల్క్ వ్యాన్ అన్న వాళ్ళైతే మళ్ళీ మనల్ని వెతుక్కుంటూ వచ్చారు. ఏంటా అనుకున్నా. అయితే మన ఛానల్ ఏంటని వాళ్ళు అడిగారు. సో నేను మళ్ళీ వాళ్ళకు మొబైల్ తీసుకొని యూట్యూబ్లో సెర్చ్ చేసి మన ఛానల్ అయితే చూపించిన. ఈ బ్రో కొనుక్కుంటాడేమో అనుకున్నా. సింపుల్ గా నవ్వుకుంటూ రిజెక్ట్ చేసిండు. ఈ లోపల పక్కకి ఉన్న బ్యాంక్ సెక్యూరిటీ వచ్చి ఏటీఎం ఫోటో తీస్తున్న ఏం సంగతి అని అడిగిండు. పాప్కార్న్ తీసుకుంటావా అని చెప్తే నవ్వుకుంటూ నో చెప్పిండు. నెక్స్ట్ జ్యూస్ పాయింట్ లో ఒక అక్క దగ్గరికి వెళ్ళి పాప్కార్న్ తీసుకోమని చెప్పిన. మా మేనేజర్ చూస్తే తిడతాడన్నా వద్దు అని చెప్పింది. సరేలే అని ముందుకు వెళ్తుంటే సూపర్ మార్కెట్ లో నుంచి బయటికి ఒక అంకుల్ అయితే వచ్చిండు. పాప్కార్న్ తీసుకోమని అడిగితే ఎంత అని అడిగిండు. నేను 20 రూపీస్ అని చెప్తే ఎట్లా తీసుకోవాలని అడిగిండు. కవర్ ఏమైనా ఉందా అని అడిగిండు. పాప్కార్న్ కి కవర్ ఎందుకు అంకుల్, తినుకుంటే వెళ్ళన్నాను అంటే. సూపర్ మార్కెట్ ముందు ఫ్రూట్స్ అమ్ముతున్న భయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అడిగితే వాళ్ళు కూడా నక్కో భయ్య అని అన్నారు. అన్నని అడిగాను. అతను సర్ది అయింది, సారీ బ్రదర్ అన్నాడు. వీళ్ళైతే హైలైట్. ఎందుకంటే 3 షాప్స్ కలిపి పక్క పక్కకే ఉండడం వల్ల మనకు అన్న అయితే 3కి రిఫర్ చేసిండు. నేనైతే మన టాస్క్ కోసం అంతా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఫస్ట్ 2 తీసుకున్నారు. తర్వాత లాస్ట్ షాప్ లో ఉన్నటువంటి ఇంకొక అంకుల్ కూడా వస్తే ఆయన కూడా తీసుకున్నారు. మన ఛానల్ డీటెయిల్స్ అయితే అడిగినారు. తర్వాత పేమెంట్ కోసం యూపీఐ చేస్తాను అక్క అంటే అన్న అయితే క్యాష్ తీసుకొని పేమెంట్ చేసిండు. అదే షాప్లో జ్యూస్ తాగుతూ ఒక బ్రో ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళేసి మనం పాప్కార్న్ సేల్ చేస్తున్నా అని చెప్పిన. అయితే అతను ఒక పాప్కార్న్ తీసుకున్నాడు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉంటే అతను కూడా ఇంకొక పాప్కార్న్ తీసుకున్నాడు. 1+1 అనమాట. షాప్ ఓనర్ అయితే అది చూసి నవ్వుకుంటూ మా బిజినెస్ కంటే నీదే బాగా నడుస్తుంది, మేము కూడా మీతో పాటు పాప్కార్న్ అమ్మడానికి వస్తాం, మమ్మల్ని కూడా తీసుకుపో అన్నారు. నేనైతే నవ్వుకుంటూ అక్కడ నుంచి సెండ్ ఆఫ్ అయిపోయినా. అన్న అయితే చెప్పగానే పాప్కార్న్ అయితే తీసుకున్నాడు. పేమెంట్ కూడా చేసేసిండు. ఆల్ ది బెస్ట్ చెప్పిండు మనకైతే. నాకైతే చాలా ఎంకరేజింగ్ అనిపించింది. అదంతా చూసిన ఈ కాక అయితే పిలిచి మరీ తీసుకున్నాడు. యూపీఐ అయితే లేదు, క్యాష్ ఉందనేసి అన్నాడు. 100 రూపాయలు ఇచ్చిండు. నేను తిరిగి చేంజ్ ఇచ్చేసిన. అది తీసుకొని ఆ పక్కకే ఉన్నటువంటి 2 బ్రదర్స్ని అయితే తీసుకుంటారని అడిగిన. వాళ్ళైతే నాట్ ఇంట్రెస్ట్. ఈ అన్న అయితే హైలైట్. అస్సలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇట్లా చేస్తాడని. పాప్కార్న్ ఇచ్చిన కానీ అన్న పాప్కార్న్ వద్దులే, నేను మీకు సపోర్ట్ చేస్తా అనేసి పేమెంట్ చేసిండు. నేనైతే పాప్కార్న్ తీసుకోవాలని చెప్పిన. అన్న పేమెంట్ అయితే చేసిండు. మన ఛానల్ డీటెయిల్స్ కూడా అన్న అడిగిండు. మీ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది అని అడిగితే నేనైతే ఇప్పుడే స్టార్ట్ చేసినామన్నా అనేసి నవ్వుకుంటూ చెప్పిన. అన్న ఆల్ ది బెస్ట్ అని చెప్పేసిండు. ఫైనల్గా అయితే అన్న ఒక పాప్కార్న్కి 150 రూపీస్ పేమెంట్ చేసిండు. నేనైతే ఇంటికి వచ్చాక అన్న పేమెంట్ డీటెయిల్స్ చూసిన. నాకైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా. సింప్లీ రిజెక్టెడ్.
ఈ బ్రదర్ అయితే సింపుల్గా పాప్కార్న్ తీసుకొని పేమెంట్ చేసేసి మనకైతే సపోర్ట్ చేసిండు. ఛానల్ నేమ్ కూడా తెలుసు. టీ స్టాల్లో ఒక బ్యాచ్ అంతా కూర్చొని ఉన్నారు. వాళ్ళ దగ్గరికి అయితే మనం పాప్కార్న్ సేల్ చేయడానికి వెళ్తే ఎవ్వరు తీసుకోలేదు ఫస్ట్ అయితే. ఆ తర్వాత అందులో ఒక అన్న అయితే తీసుకున్నాడు, పేమెంట్ కూడా చేసేసిండు. వాళ్ళ పక్కకే ఉన్నటువంటి ఇంకొక అన్న మన ఛానల్ డీటెయిల్స్ అడిగేసి తన మొబైల్లో చూపించమని చెప్పిండు. మనమైతే మన ఛానల్ని యూట్యూబ్ ఛానల్లో చూపించేశాము. వాళ్ళ పక్కకే ఇంకొక ఇద్దరు అన్న వాళ్ళు ఉండే, వాళ్ళకి మనం పాప్కార్న్ అయితే సేల్ చేశాము. కాకపోతే అన్న మేమేమన్నా చిన్నపిల్లల మళ్ళీ ఇంకో ఆటోలో ఉన్న అన్న అయితే పాప్కార్న్ తీసుకొని పేమెంట్ చేసిండు. ఓ పైసని అనేసి సింపుల్. ఈ బ్రో అయితే పాప్కార్న్ తీసుకోమని చెప్తే అన్న డెలివరీకి వచ్చినా అని చెప్పిండు. సరే బ్రో కావాలా అని అడిగితే యూపీఐ పని చేయట్లేదు అన్న. ఈ అక్క అయితే చాలా భయపడుకుంటూ చూసింది, ఏమైనా తీసుకుంటామేమో అని. కానీ పాప్కార్న్ కావాలని అడిగితే నా దగ్గర డబ్బులు లేవు, మా హస్బెండ్ దగ్గర నా వ్యాలెట్ ఉంది, ఏమనుకోకు అనేసి నవ్వుకుంటా అనేసింది. అన్న అయితే చాలా స్మార్ట్, ఎందుకో చెప్తా. పాప్కార్న్ అమ్మడానికి నేను వెళ్తే సింపుల్గా పాప్కార్న్ తీసుకున్నాడు, 20 రూపీస్ ఇచ్చేసిండు. థ్యాంక్స్ అనేసి నేను చెప్పి వస్తుంటే అన్న చిన్న హెల్ప్ చేయాలనేసి అడిగిండు. సరేలే హెల్ప్ చేద్దామనేసి ఓకే అన్న. లోపలికి వెళ్ళి చూస్తే చిన్న మెటీరియల్ ఉంది, అది వెహికల్ లోపల పెట్టాలనేసి అన్నాడు. సరే అని లోపలికి వెళ్ళి చూస్తే అదేమో దగ్గర 100 kgs వరకు ఉంటుంది. మన ఇద్దరం లేపలేం, ఇంకొకరు కావాలంటే ఇంకొక అన్న వచ్చిండు. ముగ్గురం కలిసి చాలా కష్టం మీద లోపల పెట్టేసి అన్నకైతే ఓకే చెప్పిన. అప్పుడు అర్థమైంది అన్న అడిగిన వెంటనే ఎందుకు పాప్కార్న్ కొన్నాడు అని. సో ఫైనల్గా అయితే డే 1 అనుకున్నాను, కానీ అది స్టార్ట్ చేద్దామనేసి నేను బయటకైతే వెళ్ళిన. ఏమంటారు, వీడియోలో చెప్పినంత ఈజీగా అయితే బయట అస్సలు లేదు ఫ్రెండ్స్. చూసినారు కదా ఆ వీడియోస్ అన్నీ కూడా, ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఆఫ్ కామెంట్స్ అనమాట, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒపీనియన్. డిఫరెంట్ టైప్ ఆఫ్ మనుషులు, వాళ్ళను సేల్ చేసి వాళ్ళ వరకు అమ్మేయాలనేది చాలా పెద్ద టాస్క్ అయింది. ఫైనల్గా అయితే నేను ఫస్ట్ డేలో వచ్చేసి ఓవరాల్గా నేను ఫస్ట్ డే అయితే కలెక్షన్ నేను మొత్తం కంప్లీట్గా 50 ప్యాకెట్స్ అయితే కొనుక్కొని ఫస్ట్ ట్రయల్ చేద్దామనేసి అయితే మా పబ్లిక్లోకి వెళ్ళిన ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏమైపోయిందంటే ఫస్ట్ డే కలెక్షన్ అయితే మనం ఏదైతే ఇన్వెస్ట్ చేసామో 500 రూపీస్ పెట్టి 50 పర్చేస్ చేసాము పాప్కార్న్స్. ఆ 500కి 500 అయితే నాకు వచ్చేసాయి. నేనైతే ఓవరాల్గా అమ్మింది మాత్రం ఫస్ట్ డేలో వచ్చేసి 18 మాత్రమే. ఎందుకు 18 వరకే అంటే పబ్లిక్ వెళ్ళి ఒక్కొక్కరితో మాట్లాడేసరికి నా కెమెరాలో అయితే ఛార్జింగ్ లేదు. సో దానివల్ల నేను ఓన్లీ 18 వరకే అమ్మగలిగాను. ఇంకొకటి రేపటికి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఏదేమైనా సరే కానీ నేనైతే పాప్కార్న్ అమ్మేసి 20,000 గెయిన్ చేద్దామనేసి అయితే పక్కా మైండ్లో ఫిక్స్ అయిపోయినా ఫ్రెండ్స్. ఇది చూద్దాం ఎంతవరకు వస్తుందో. మీరైతే ఇప్పటివరకు వీడియో చూసారు కదా, మీ ఒపీనియన్ ఏంటి కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.